అవసరం మనిషి చేత చేయించాలి. మీకైనా నాకైనా అవసరమే మనం మన చేత చేయించాలి. దయచేసి అది. ఇంకొకటి ఏంటంటే స్కూల్లో టీచర్ సరిగ్గా లేకపోతే 20 రోజులు క్రాష్ కోర్సుల కింద ఎవరైనా టీచర్ని తీసుకుని ఆన్లైన్లో కానీ బయట కానీ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటేనండి, హిందీ లాంటి వాటికి కానీ తెలుగు లాంటి వాటికి కానీ ఏంటంటే మీరు బట్టి కొట్టి రాయడానికి అన్ని ట్రై చేయడానికి కుదరదు. బట్టి కొట్టాలి తెలుగు లాంటిది బట్టి, కానీ కీవర్డ్స్ ఉంటాయండి. ప్రతి చాప్టర్కి కీవర్డ్స్ అంటారండి. ఆ కీవర్డ్స్ అన్నీ నోట్ చేసుకోవాలి. కీవర్డ్స్ అన్ని చిన్న బుక్లు రాసుకుని ఆ కీవర్డ్స్ని ముందు బాగా రిపిటేషన్ చేస్తూ ఉండాలి. డైనింగ్ హాల్లోను, పడుకున్నప్పుడు, పడుకోయే ముందు, వాష్రూమ్లోను, నడిచేటప్పుడు, బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇలాంటి టైంలో కూడా ఆ చిన్న బుక్ ఒకటి చేతితో పెట్టుకుని, పాకెట్ బుక్ ఒకటి, మన ఫోన్ నెంబర్ రాసుకుంటే బుక్లు వాడేమని చూసారు చిన్నప్పుడు, అలాంటి బుక్ ఒకటి పెట్టుకుని ఏళ్ళు పెట్టుకుని అది తీసుకుని చదువుతూ ఉండాలి. ఇంటి బస్సులో ఉన్నప్పుడు టైం సేవ్ చేసుకోవడానికి. ఆ వర్డ్స్ని ముందు బట్టి కొట్టాలండి. తర్వాత కనెక్ట్ చేద్దాం. మీరు మొత్తం స్టోరీని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా, అలా చేయకూడదండి. ఈ హిందీ, తెలుగు లేకపోతే సోషల్ అంటే ఏంటంటే వీళ్ళంత వరకు ఏంటంటే కీవర్డ్స్, టఫ్ వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ని డివైడ్ చేసి అవన్నీ రాసుకుంటూ రావాలి చాప్టర్ వైజ్. ఫస్ట్ ఆ వర్డ్స్ని బాగా పట్టచ్చు. జిఆర్ఈ రాసినప్పుడు అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ని బట్టి కొడతారో ఇంజనీరింగ్ పిల్లలు, అలాగా అది రాసుకుంటూ వచ్చిన తర్వాత కలపాలట్లని. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సోషల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అయితే తెలుగే ఉంది, మీకు అర్థం కావట్లేదు, మొత్తం బట్టి కొట్టడానికి ట్రై చేస్తున్నారు చాలామంది పిల్లలు. అసలు బట్టి కొడితే అలా గుర్తుండదండి. బట్టి కొట్టకూడదు, దాన్ని అర్థం చేసుకోవాలి, కానీ గుర్తుండదు. ఓకే, ఒప్పుకుంటాను. ఫస్ట్ అర్థం చేసుకోండి. హిందీని కూడా తెలుగులో మార్పించుకుని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత వర్డ్స్ పక్కన రాసుకోండి. వర్డ్స్ మీద పట్టు దొరకాలి. అప్పుడు గ్రామర్లోకి రండి. మీరు అలా కాకుండా క్వశ్చన్ ఆన్సర్ని గుర్తుపెట్టుకుని ట్రై చేస్తారు పిల్లలు. ఆ మొత్తం గుర్తుపెట్టుకున్నప్పుడు డిస్కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ఇంకా ఆగిపోతాడు. అలా బట్టి కొట్టడం అన్న సిస్టమ్ కాదండి. అందులో కూడా మీనింగ్ ఉంటుందండి. ఇప్పుడు తెలుగు సోషలే ఉందండి, లేకపోతే హిందీయే ఉంది, లేకపోతే తెలుగులో ఏదో పోతన గురించి ఏదో పద్యం ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది. వీళ్ళంత వరకు ఏం చేస్తారంటే టీచర్స్ని కానీ లేకపోతే మీరు కానీ ఇప్పుడు చాట్ జీపీటీలో లేకపోతే గూగుల్ అట్టి వచ్చినాయి కాబట్టి ఆ పదాలని ముక్కలు చేసి నేర్చుకోండి. డౌట్ వస్తే పేరెంట్స్ దయచేసి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు పదాలని మీరు 2-3 ముక్కలు చేస్తారు కదా, సాంస్క్రిట్ వర్డ్స్ మీకు తెలియదే ఉంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూర్చొని ఏ చాప్టర్ ఇబ్బంది పడుతున్నాడు, ఏ క్వశ్చన్స్ ఇతను రాయలేకపోతున్నాడు అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫికేషన్ అయితే ఫస్ట్ స్టెప్ అండి, డయాగ్నోసిస్. చేసిన తర్వాత దాంట్లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అంటే ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు, మీనింగ్ తెలిస్తే గుర్తుపెట్టుకోగలడు. మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోలేకపోవడం జరుగుద్దంటే హిందీలో కానీ లేకపోతే తెలుగులో కానీ వేరే చోట దాని మీనింగ్ తెలియకపోతే గుర్తుండదు. అంతే కదండి. ఇప్పుడు ఆ మీనింగ్ మీకు తెలియాలండి. ఆ మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది, మైండ్లో గుర్తుండిపోయింది. ఆ మీనింగ్ డైరెక్ట్గా వరల్డ్లో మీనింగ్ ఉండదు. వరల్డ్ ముక్కలు చెప్తే మీనింగ్ వస్తుంది. ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది కదా, పెద్ద పెద్ద వర్డ్ని మీరు ముక్కలు చేయాలట్లని. ఆ ముక్కలు మీకు చేయడం రాకపోతే ఆన్లైన్ సపోర్ట్ తీసుకుని దయచేసి ముక్కలు చేసి మీనింగ్ అర్థం చేసుకుని అప్పుడు మీనింగ్ చెప్పాలి. అంతే కదండి. ఎప్పుడైతే మీకు ఆ విధంగా వచ్చిందో అప్పుడు ఆ వర్డ్ ఆటోమేటిక్గా మైండ్లో కనెక్ట్ అవుద్ది. ఫస్ట్ ఆ వర్డ్స్ అన్ని గుర్తొచ్చేస్తాయా, అన్ని గుర్తొచ్చిన తర్వాత అప్పుడు స్టోరీకి బిల్డ్ చేయాలి. అప్పుడు చదవాలి. ఓకే, ఈ వర్డ్స్ గుర్తున్నాయి కదా, స్టోరీ ఈజీగా మీకు ఆ పేర వచ్చేస్తుంది. ఒకటి. మూడో పాయింట్ ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికి రాయడం రాదు. ఈ ఆబ్జెక్టివ్ కోచింగ్లు నీట్, ఐఐటి, పుణ్యవాని ఇలా చేసి అదో పనికి అసలు ప్రతి ఓడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టిక్లు పెడతాం నేర్చుకుంటారు. మీరు చూసి ఉంటారు కదా, వీళ్ళలో టిక్లు పెడతా ఉంటారు. అంతే వాళ్ళు ఏంటి సోఫాల్లోకి వచ్చిన లేకపోతే వీళ్ళలోకి వచ్చిన ఇదేం టిక్ పెట్టడం ఒకటిని, వినడం ఒకటి, ఈ రెండే అలవాటు చేసింది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10th క్లాస్ పిల్లలకి రెండే వచ్చు. సోఫాల్లోకి వచ్చిన కుర్చీలోకి కూర్చొని వినడం, మొబైల్ లేకపోతే వీడియోల్లో లేకపోతే ల్యాప్టాప్లో వినడం, రెండోది టిక్లు పెట్టడం ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు. ఈ రెండు రావడం వల్ల ఈ అకాడమిక్ ఎగ్జామ్స్లో మొత్తం పెర్ఫార్మెన్స్ పడిపోతాయి. ఎందుకంటే ఈ రెండు కాదు దానికి కావాల్సింది, రాయడం రావాలి. ఈ రాసినప్పుడు సెంటెన్స్ ఫ్రేమింగ్ రాదు వీళ్ళకి. అవును, తప్పులు రాసేస్తూ ఉంటారండి. అందుగురించి ఏంటంటే రాయడం రావాలి. కాబట్టి దయచేసి రాయడం అనేది ఏదైతే ఉంటుందో, నాకు వచ్చి కదా, మైండ్లో ఉంది కదా, నేను రాసేస్తాను, తప్పది. దయచేసి డైలీ సోషల్, తెలుగు, హిందీ లాంటి సబ్జెక్టులు, ఇంటర్మీడియట్ అయితే సాంస్క్రిట్ లాంటి సబ్జెక్టులు, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వీలున్నంత వరకు కూడా డైలీ ఒక 3 to 4 hours చప్పుడు మీరు రాయాలండి. సరే, కొంతమంది తెలుగు బాగానే చదువుతారు, హిందీ బాగానే చదువుతారు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, సోషల్ ఉన్నాయి కదా, ఒక ఇంగ్లీష్ మినహాయించి రిమైనింగ్ అన్ని బాగా చదివే ఉంటారు. ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతారు కొంతమంది మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అవుతారు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు, సైన్స్ బాగానే చదువుతారు, మంచి మార్క్స్ వస్తే మ్యాథమెటిక్స్. అంటే ఎక్కువ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, హిందీ ఈ 3 సబ్జెక్టులో చాలా టఫ్ సబ్జెక్టులుగా అంటే ఏదో ఒకటి పోతుంది చాలా మందికి. ఓకే, దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనకి ఇబ్బంది అన్నప్పుడు ముందే తెలుస్తుంది కదా, కొంచెం ఇబ్బంది అన్నప్పుడు తెలుస్తుంది మనకి. ఇబ్బంది అని మీకు తెలిసినప్పుడు దానికి ఎక్కువ టైం కేటాయించాలి. ఆబ్వియస్గా కేటాయించాలి, మనకి ఇష్టం లేకపోయినా. ఈ పిల్లలు ఏం చేస్తారంటే స్వీటే ఎక్కువ తింటారు కదా, అస్తమానం స్వీట్ పెడితే పక్కన కాకరకాయ కూర ఉందంటే తింటాడు. అవును, ఇది కూడా మంచిది ఆరోగ్యానికి అంటే తింటాడు. ఇదే నాకు నచ్చింది ఐస్ క్రీమ్ నచ్చింది అని తింటారు కదండి.
అలా కాకుండా మీరు ముందు ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, ఇప్పుడు మీరు చెప్పారు అలా ప్రాబ్లం ఐడెంటిఫై చేసినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే దానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించాలి, మనకు నచ్చపోయినా చదవాలనేది మైండ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ చేయాలండి. ఫస్ట్ స్టెప్ అది ఏంటి, మైండ్కి మీరు అనొచ్చు మైండ్కి నేను చెప్పిన మైండ్ నా మాట వినట్లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదంటే మైండ్ కంటిన్యూస్గా వాడి కాడే చెప్పుకుంటూ ఉండాలి, ఇది నాకు ఇబ్బంది, ఇది నాకు ఇబ్బంది, ఇది నాకు ఇబ్బంది, ఇది టఫ్గా ఉంటుంది, ఇది నేను ఎక్కువ చదవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కష్టపడాలి అని మైండ్కి కొంత మనం చెప్పుకోవడం అండి. చెప్పుకుని కొంత ట్రైన్ చేసి మానసికంగా ఫస్ట్ సిద్ధపడాలండి. ఇది కాదండి, ఏ పని చేయాలని లైఫ్లో అంటే ఫస్ట్ మానసికంగా సిద్ధంగా ఉండాలి కదా. ఆ మానసికంగా ఆ సిద్ధం అవ్వడానికి కొంత స్టూడెంట్ మానసికంగా దానికి రెడీగా ఉండాలి, పేరెంట్స్ కూడా దానికి చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకటి. రెండోది ఒక సబ్జెక్టు ఇబ్బంది పడుతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్జెక్ట్ ఇంగ్లీషో లేదా ఇంకోటి ఇబ్బంది పడుతున్నాడు, దీనికి నేను చెప్పే సలహా ఏంటంటే నిజంగా ఫెయిల్ అయిపోతాడేమో అనుకున్న డౌట్ ఉన్న స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మీరు అడిగారు కాబట్టి ఏం చేయాలంటేనండి, తెలుసున్న టీచర్ కానీ లేదా పేరెంట్స్గా చదువుకున్న వాళ్ళైతే పాత పేపర్లో తీయాలి, తీసి చాప్టర్ వైజు ఎన్ని మార్కులు ఎన్ని క్వశ్చన్లు ఎలాంటి క్వశ్చన్లు వస్తాయన్నది కొంత ఎక్సర్సైజ్ చేయాలండి ఫస్ట్. ఎందుకంటే నేను పాస్ అవ్వాలి కదా, నాకేం 195 కాదు కదా, 35 మార్క్స్ రావాలి మీరు. స్టేట్ బోర్డులో మీకు ఆ రిస్క్ ఉండదండి, పాత పేపర్లో దృష్టిలో పెట్టుకుని మొత్తం అన్ని ప్లాన్ చేయాలండి. ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళ చేసే తప్పు ఏంటంటే అన్ని చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ చదివేసి వెళ్ళిపోతున్నాడు ఎగ్జామ్కి. అట్లా వెళ్ళకూడదండి, ఒక్కొక్కసారి మిస్ఫేర్ అవుతుంది అది, అలా చేయకూడదు. ఒక 10 చాప్టర్లు ఉన్నాయి, ఒక 5 చాప్టర్లు వీటి చదవగలడు, ఈ 5 చాప్టర్లో ఉన్న క్వశ్చన్లు వీలైనంత వరకు మొత్తాన్ని ఫినిష్ చేయాలి. ఎందుకు చెప్పమంటారు, క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా 5 చాప్టర్ల క్వశ్చన్ అయితే రాయలేడు. ఇది జనరల్ స్ట్రాటజీ. కొంతమంది స్ట్రాటజీ ఏం చేస్తారంటే, సార్ ఈ క్వశ్చన్లు ఇంపార్టెంట్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ఇంపార్టెంట్ అని చదువుకెళ్ళిపోతాను, నేను చదువుకెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అవే వస్తాయి కదా అని అంటారు. అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. సిబిఎస్సికి అసలు అవ్వదు, ఐఎస్సికి అవ్వదు, మేబీ స్టేట్ బోర్డుకి కొంతవరకు అవుతుంది. అట్లా వద్దండి. అలా కాకుండా ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటేనంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుతారు కదా, ఇంగ్లీషో లేదా ఇంకోటి చదువుతారు కదా, ఆ గైడ్లు ఉంటాయి, ఆ గైడ్లు చదువుతూ ఉంటారు వాళ్ళు. ఆ గైడ్ చదవడం వల్ల ఈ క్వశ్చన్కి లింక్ ఉండదు. కాదండి, మీరు సోషల్ స్టడీస్ ఉందండి, ఏదో ఆల్ ఇన్ వన్ తీశారండి సిబిఎస్సి, క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాడండి, ఇది అయిపోయిందా, మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాడు, అయిపోయిందా, మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాడు, అయిపోయిందా, ఈ మొత్తాన్ని కలిపి మైండ్లోకి వెళ్తాడికి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మొత్తం క్వశ్చన్ కింద కాకుండా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏదైతే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఉందో టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని ఒక స్టోరీ కింద ఎవడో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. అది ఇంగ్లీష్ అయినా లేకపోతే సోషల్ అయినా ఇంకోటైనా చేయించుకుంటే అప్పుడు క్వశ్చన్లోకి రావాలి. క్వశ్చన్లోకి వచ్చిన తర్వాత నీ మైండ్లో స్టోరీ ఉంది కదా బుక్ పక్కన, ఈ క్వశ్చన్ చదవగానే ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ ఈ బుక్లో చదివాడు కదా, ఈ బుక్లోకి వచ్చిన ఎతకాల ఆన్సర్ ఎక్కడ ఉందో, ఆ నెతకడంలోనే లెర్నింగ్ వస్తుంది. వెంటనే దొరకకూడదు, అది టైం పట్టాలి. అది సో ఎక్కువ గుర్తుంటుంది సార్, ఎక్కువ నెచ్చుతాడు కదండి మనిషి, మనం నెచ్చుతాం కదా, నెచ్చుతాడు కదా, వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి ఆన్సర్ చదవాలి, దీనికి కనెక్ట్ అయ్యాడు, రాసుకోవాలి, దీనికి ఇది క్వశ్చన్, దీనికి ఇది క్వశ్చన్. ఇలాగా టెక్స్ట్ బుక్లో చదివి గైడ్లోకి వచ్చి గైడ్లో క్వశ్చన్ చదివి ఆన్సర్ చదవకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని నెతికి దీనికి ఇది కనెక్ట్ చేసి మళ్ళీ చదవాలి. ఎక్స్ట్రా పాయింట్ వచ్చిందా, ఒక ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది, ఆ ఎక్స్ట్రా పాయింట్ అవసరమైతే టెక్స్ట్ బుక్లో రాసుకోవాలి. ఇది అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది, మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. అలా సగం కంప్లీట్ చేశాడు అనుకోండి పాస్ అయిపోతాడు. అలా కాకుండా ఇంపార్టెంట్ మాత్రం చదివాడు అనుకోండి, స్టేట్ బోర్డుకి అయితే వర్కౌట్ అవుద్దేమో తప్ప సిబిఎస్ఈ లాంటి దానికి వర్కౌట్ అవ్వదండి.